నమస్కారం. వెల్కమ్ టు స్టార్ జమానం న్యూస్. శ్రీ సత్యసాయి జిల్లా సోమందేపల్లిలో మాఘమాస శోభ సంతరించుకుంది. శ్రీ వంక గంగాదేవి ఆలయంలో జరిగిన ఉత్సవాలకు భక్తులు పోటెత్తారు. కర్ణాటక నుండి తెప్పించిన డోలు వాయిద్యాలు, ప్రత్యేక పూజలతో ఆలయ ప్రాంగణం మార్మోగింది. ఆ ఆలయ విశేషాలు ఇప్పుడు చూద్దాం. సోమందేపల్లి గ్రామం చెరువు కింద వంకలో కొలువైన శ్రీ వంక గంగాదేవి ఆలయం భక్తులతో కిటకిటలాడింది. మాఘమాసం మొదటి సోమవారం సందర్భంగా ఆలయ పూజారి సంజీవ్ రెడ్డి ఆధ్వర్యంలో అమ్మవారికి విశేష పూజలు నిర్వహించారు. ఆలయం ముందు భక్తి శ్రద్ధలతో హోమం జరిపించారు. ఈ ఉత్సవంలో స్పెషల్ అట్రాక్షన్గా నిలిచాయి కర్ణాటక డోలు వాయిద్యాలు. బంగారుపేట నుండి వచ్చిన కళాకారులు గంగమ్మ తల్లిపై తమిళంలో పాడుతూ చేసిన డోలు విన్యాసాలు భక్తులను మంత్రముగ్ధులను చేశాయి. ఇక మంత్రి సవితమ్మ వంక మీద కొత్తగా కల్వర్టు నిర్మించడంతో భక్తులకు, రైతులకు రాకపోకలు కష్టాలు తప్పాయి. దీంతో ఈసారి భక్తుల తాకిడి పెరిగిందని ఆలయ వర్గాలు తెలిపాయి. చివరిగా మహామంగళారతి అనంతరం భక్తులకు అన్నదానం నిర్వహించారు ఆలయ కమిటీ సభ్యులు. యజ్ఞేశ్వర దేవతాభ్యర్వః ధ్యాయామి ధ్యానం సమర్పయామి ఆవాహయామి రత్నసింహాసనం సమర్పయామి పాదాలు పాద్యం సమర్పయామి యోత్రాత్తం పుష్పాక్షదాన్ సమర్పయామి అలంకరణాత్తం సమర్పయామి పూజయామి ధూపమాగ్రాపయామి దశాంగం దగ్గులో దోపం సుగంధం కపిలాహం కపిలాకృతం విక్రం ధూపోయం ప్రతిష్ఠితాం ధూపమాగ్రాపయామి ఇదే దీపం దర్శయామి మీరు దీపు చెట్టనే దీపత అదే చెప్పబడి నీరాధం దర్శయామి నీరాధం బ్రహ్మాచమనీయం సమర్పయామి ఆదివ్యానం పరిమళవత్ పుష్పాన్ని సమర్పయామి. అంతే ఇడిచిపెట్టే కొంచెం నెయ్యి ఉంటే పంపిన వంటశాలలో ఇవి పూర్ణ ఇది తీయాల రక్ష తీయాల కొంచెం నెయ్యి పంపించండి వంటశాల. సర్వోపదానభూతాంతమర్పయామి మంగళనీరాజనం దర్శయామి.
ఈ ప్రతి సంవత్సరం ఉండే పూజలకి ఈ సంవత్సరం ఉండేదానికి తేడా కనబడి ఉంటుంది. ఎందుకంటే ప్రతిసారి నీళ్ళలో దాటుకుని చీరలు, ప్యాంట్లు, పంచెలు నానుకొని అమ్మవారి దిశకు వస్తాను. కానీ ఈసారి అటువంటి సమస్యలు ఏమీ లేకోకుండా బండ్లో సీదా వచ్చి అమ్మవారి దగ్గర దిగినాము. దీనికంతా కారణం వచ్చేసి మన నియోజకవర్గ ఎమ్మెల్యే మరియు మంత్రివర్యులు అయినటువంటి సౌతమ్మ గారు ఆ రోజు మాట ఇచ్చిన ప్రకారము ఈ సంవత్సరం ఆమె మాట నెరవేర్చుకున్నారు. కాకపోతే ఆమెను ఈరోజు ఆహ్వానించినారు. కాకపోతే ఆమె రాష్ట్ర మంత్రి కాబట్టి కొన్ని పరిస్థితుల దృష్ట్యా మధ్యాహ్నం 12 గంటలకు వస్తానని మనకు చెప్పినారు. కానీ కొన్ని పరిస్థితుల ప్రభావంలో ఒక 15 నిమిషాల్లో వస్తారు. ఎట్టి పరిస్థితుల్లోనూ 1:30 2 గంటల వరకు ఇక్కడ ఉంటారని చెప్పని వారి యొక్క నాయకులకు వాళ్ళు మెసేజ్ పంపినారు. కాబట్టి ఇప్పుడు అందరూ దయవుంచి అందరూ రండి, లైన్గా వచ్చి అమ్మవారిని దర్శనం చేసుకోండి. పురోహితులు అమ్మవారికి వేసి కీర్తన ఇస్తారు, కీర్తన తీసుకోండి. అంత లోపల మినిస్టర్ గారు వచ్చిన తర్వాత ఆ శిలాఫలకము ఓపెన్ చేస్తారు. ఓపెన్ అయిన తర్వాత అందరికీ బోధన కార్యక్రమం ఉంటుంది. ఎవరే కానీ బోధన చేయకుండా ఎవరూ వెళ్ళవద్దండి. కమిటీ సభ్యులు ఆలయ కమిటీ సభ్యులు జవాజ్ ఆదన్న వార్డు మెంబర్ జవాజ్ ఇంతకంటే మాకేం లేదు. మాకు చంద్రబాబు నాయుడు
సుమంగళేయం మధురిమాం సమేత భక్తదా యాదాస్తం విమరేదనా సదేంద్రియ ఆయుష్ేంద్రియే ప్రజదతి భవత్రలాభం అన్న ఒకసారి ఇక్కడ చూడండి, అంతా ఇక్కడ చూడండి. ఓకే అంతే ఈరోజు భక్తాదులకు విన్నపము. మాకు ప్రతి సంవత్సరం కూడా మన అమ్మవారి కృప వల్ల ప్రతి సంవత్సరం కూడా మాఘమాసంలో ప్రతి మొదటి సోమవారము మా అమ్మవారికి ప్రతి సంవత్సరం కూడా మేము ఒక ఉత్సవం జరుపుతున్నాము, ఒక సమారాధన చేస్తాము, అమ్మవారికి ఒక జాతరగా చేస్తూ ఉంటాము. అది ప్రతి ఇయర్ కూడా మేము అమ్మవారి కృప వల్ల ప్రతి ఇయర్ కూడా ప్రతి సంవత్సరం కూడా మాకు అమ్మ తోడిస్తూ ఉంది, దావిస్తూ ఉంది. వచ్చిన భక్తాదులు వేల సంఖ్యలో వస్తారు. వాళ్ళందరికీ కూడా అన్నప్రసాదము చేపిస్తాము. పొద్దున్నే అభిషేకం అవుతుంది. అభిషేకం అయిన తర్వాత ఒక హోమం జరుపుతాము. నవగ్రహ హోమము, గణపతి హోమము, 3 హోమాలు జరుపుతారు. హోమం అయిన తర్వాత మహామంగళారతి చేస్తాము. పూర్ణాహతి అయిన తర్వాత మహామంగళారతి, తీర్థప్రసాదాలు, తర్వాత అన్నదానంకి ఎంతమంది వచ్చినా కూడా మేము అన్నదానానికి ఆ మహాతల్లి ఇస్తూ ఉంది. ఆ మహాతల్లి కృప వల్ల మేము ఏమనుకున్నా కూడా మాకు జయమవుతా ఉంది. ఆమె కృప అందరికీ కూడా చల్లగా, మన దేశానికే కాదు అందరికి కూడా ప్రజానికానికి చల్లగా కాపాడాలని నేను మనసారా కోరుకుంటున్నాను. అలాగే మా దేవాలయంకి ఎక్కువ వచ్చేది మాకు అక్కగారే వచ్చేది, అక్కలు చెల్లెళ్ళే వచ్చేది మాకు అమ్మవార్లు. వాళ్ళు ఇదివరలో మా గుడి దగ్గర రావాలంటే నీళ్ళలో దొరికి మోకాళ్ళు నీళ్ళలో దిగి రావాల్సి వచ్చింది. కానీ ప్రతి సంవత్సరం కూడా వర్షం వచ్చినప్పుడు మాకు గుడి దగ్గరికి రావాలంటే చాలా ఇబ్బందులు పడినా మేము. అక్కగారు చీరలు నానుకొని వాళ్ళు వచ్చేదానికి చాలా ఇబ్బంది పడతా ఉండ్రి. కానీ మా గుడి దగ్గరికి ఒకసారి ఎలక్షన్ ముందు అక్కగారితో నేను అడిగినాను. మన చంద్రాద అన్నగారి నుంచి ఒక అక్క దగ్గరికి మేము ఈ సమస్యని తీసుకొని పోయిన తక్షణమే మన అక్కగారు మన పెనగొండ ఎమ్మెల్యే మంత్రివర్యులు మన సమతమ్మ అక్కగారికి దృష్టికి తీసుకొని పోయిన తక్షణమే మా గుడి దగ్గరకు అక్కగారు అమ్మవారు ఏమి అక్కకు మనసు ఇచ్చిందో తెలియదు నాకు. అక్క మొదట మాకు 25 లక్షల రూపాయలతో మా గుడి దగ్గర కలవట్టు బ్రిడ్జి నిర్మాణం చేయడానికి శాంక్షన్ చేసి తక్షణమే మాకు సాయం చేసి మాకు ప్రారంభం చేసి తక్షణమే పని బాగా చేసినారు. వాళ్ళకు కూడా కృతజ్ఞతలు. మాకు ఈరోజు చాలా సంతోషంగా ఉంది. మాకే కాదు, వచ్చిన భక్తాదులు కూడా ఈరోజు చాలా సంతోషపడుతూ ఉంటారు. ఇదివరలో మేము ఎప్పుడు కూడా ఇక్కడ ఇంత మాకు అక్క బ్రిడ్జ్ ఒకటే శాంక్షన్ చేసింది. కానీ మళ్ళీ ఆ తర్వాత అక్క మన కాంట్రాక్టర్ చంద్రన్న గారు కూడా గుడి దగ్గర ఇంత గలీజ్గా ఉంది కదా అని చెప్పేసి వాళ్ళు ఎక్స్టిమేషన్ ప్రకారం మించిపోయి మా గుడి దగ్గర అంతా కూడా వేసిన దానికి కూడా ఈరోజు మనము ఎక్కడ మట్టిలో తొక్కకుండా మన గుడి దగ్గర మనం కూర్చుంటున్నామంటే వాళ్ళ యొక్క కృప వల్ల మేము ఈరోజు చాలా సంతోషమవుతుంది. వాళ్ళకు కూడా ధన్యవాదాలు. కాకపోతే ఇక్కడ రైతులు కూడా ఇటువైపు నుంచి పొలాల్లో ఇట్లా పోవాలంటే
రైతుల బండ్లు కానీ ధాన్యం తీసుకుపోయేదానికి కానీ చాలా ఇబ్బందులు పడినాము. ఇక్కడ ఎద్దులు మునిగిపోయి బండ్లు వాటపడి చాలా రైతులు కూడా చాలా ఇబ్బంది పడుతుండారు. కానీ వాళ్ళు కూడా ఈరోజు ఈ బ్రిడ్జి చేసిందంటే ఆ అక్కకు వాళ్ళు కూడా చాలా సంతోషపడి వాళ్ళు కూడా వాళ్ళకు అక్కడికి సన్మానం చేయాలని రైతులు కూడా వేచి ఉండారు. కాబట్టి మాకు ఈరోజు ఒక పండగలా జరుగుతూ ఉంది. ఈడ మన వచ్చిన నాయకులకు, ప్రజానీకానికి, మన వీడియో ప్రతినిధులకు అందరికి కూడా నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఇక్కడ ప్రతి సంవత్సరం కూడా ఇలాగే జరగాల, వచ్చిన భక్తాదులకు అమ్మవారు చల్లగా కాపాడాలని నేను మనసారా కోరుకుంటున్నాను అమ్మవారికి. అలాగే మన అక్క సవితమ్మ అక్క మంత్రివర్యులు ఇక్కడ ఇంకొక అర్ధ గంటలో వస్తారు. వచ్చిన తర్వాత అమ్మవారు పూజ చేపించిన తర్వాత అమ్మవారు ఆ అక్కకు కూడా వాళ్ళ కుటుంబానికి చల్లగా కాపాడాలని నేను అమ్మవారికి వేడుకుంటున్నాను. కాబట్టి అక్క వచ్చిన తక్షణం మేము ఇంకా మా దేవాలయంకి కరెంటు చాలా ఇబ్బందిగా ఉంది. ఇక్కడ రాత్రుల్లో మేము రాత్రి కరెంట్ లేక వంట చేయడానికి చాలా ఇబ్బంది పడినాము. లాస్ట్కి లైట్లు పెట్టుకొని వంట చేయించే పరిస్థితి ఉంది మాకు ప్రతి సంవత్సరం కూడా. ఈసారి మాకు అక్క ఈ కరెంటు కోసము మాకు దయ చూపాలని నేను అక్కగారిని అడుకోవాలనుకుంటున్నాను. అలాగే వర్షం వస్తే ఇక్కడ దావ వచ్చేదానికి గుంతలుంటాయి, వెహికల్స్ వస్తూ ఉంటారు, నడుచుకొని పోవాల్సి వస్తే రోడ్డు చాలా ఇబ్బందిగా ఉంది. అది కూడా మాకు అక్కగారు మా అమ్మవారి మీద మా మీద దయ ఉంచి ఆ రెండు మాకు చేస్తే ఇంకా మేము మా కోరికల అమ్మవారి చల్లగా కాపాడాలని నేను కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాము.